హన్మకొండ జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో నోకలు చెల్లిపోయాయంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విషయంలో మోసం చేసిందో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు మహేష్ కుమార్ గౌడ్. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణలో చిచ్చుపెట్టే రాజకీయాలు మానుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నౌకలు చెల్లిపోయినాయి. ఇవాళ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం గిట్టని వారు, దాన్ని చూసుకొని తడుచుకున్న వారు రకరకాల ఆరోపణలు చేస్తారు. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు. మేము విమర్శ చేసేటప్పుడు అది సైతికంగా ఉండాలి, దాంట్లో పస ఉండాలి. ఎవరి మీద అయినా మేము ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారిని, నేను కానీ, మా పక్కన పొన్నం ప్రభాకర్ కానీ సహేతుకమైనటువంటి విమర్శని స్వాగతిస్తాం. మేము తప్పులు చేసినప్పుడు మీరు ఎత్తి చూపితే డెఫినెట్గా దాన్ని సరిదిద్దుకుంటాం. కానీ ఊరికే బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్తా ఉన్నారు. నేను కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం అనేది మోసమా? ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి ధనికుడు తిన్నటువంటి సన్న బియ్యం రుచించి ఆస్వాదించే అవకాశం ఇవ్వడం మోసమా? 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా 0 బిల్లు కూడా మోసమా? రైతు భరోసాతో పాటు ఏకకాలంలో 2 లక్షల చొప్పున దాదాపు 23,000 కోట్లు రుణమాఫీ చేయడం మోసమా? ఏ రకమైన మోసం కనబడతా ఉంది? తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఎక్కడ రంగులేసుకుంటున్నాడు? ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ వచ్చిన తీరుతన్నులు ఏ రకంగా విమర్శించినాడు? 10 రోజులు పస్తులున్నా అని మాట చెప్పినాడు, గుర్తుందా మనకి? 10 రోజులు అన్నం తినలే నేను తెలంగాణ ఇస్తే అని. అలాంటి నాయకొచ్చుడే తెలంగాణ ఉద్యమం ఆదర్శం అంటాడు. తెలంగాణ నాకు ఏంటి మాటలు? ఎవరున్నారు? ఇంకా ఎవరు ఆడిస్తే ఆడే స్థాయికి రావద్దు. ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, గౌరవప్రదంగా ఆంధ్రప్రదేశ్కి సేవ చేయండి. అక్కడ సమయం సరిపోవట్లే నీకు, ఇక్కడ చిచ్చుపెట్టడం ఎందుకు? తెలంగాణ ప్రజలు సొంతంగా పాలించుకునే సత్తా కలిగిన ప్రజలు. మాకు ఇతర రాష్ట్రాల ప్రజల ఆలోచనలు, ఇతర రాష్ట్రాల ప్రజల యొక్క సూచనలు, సలహాలు అవసరం లేదు. సమర్థవంతమైన నాయకత్వం తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇతర పార్టీలో ఉంది. మేము సమర్థవంతంగా తెలంగాణ అభివృద్ధి చేసుకోగలుగుతాం. దయచేసి